హాయ్ ఫ్రెండ్స్, మీరంతా లంచ్కి ఈరోజు ఏమేమి కర్రీస్ చేశారు చెప్పండి. నేనైతే ఉల్లి ఆకులతోని ఎగ్ వేసి కర్రీ చేసేస్తున్నాను. ప్రాసెస్ చూసేయండి. 3 ఎగ్స్ తీసేసుకొని అయితే ఆమ్లెట్ చేసేస్తాను. ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎగ్స్ పోసేసుకోండి. ఎగ్స్ వేసాక క్యాప్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ క్యాప్ తీసేసి కలిపేసేసేయండి. మీరైనా ఉల్లి ఆకులతో ఎప్పుడైనా ఏమేమి వెరైటీస్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎగ్ని అయితే ఇలా చిన్న చిన్నగా స్మాషెస్ అయితే చేసేసుకోండి. ఇలా స్మాషెస్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి వేరే బౌల్ పెట్టేసి బౌల్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ అయితే పోసేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కూడా 1 స్పూన్ వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వేగాక ఒక 2 ఆనియన్స్ కూడా వేసేసుకోండి. 2 ఆనియన్స్ కూడా వేసి ఆనియన్ వేసాక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి. మనకు సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఓకేనా? క్యాప్ పెట్టేసుకోండి. చూడండి, ఆనియన్ కూడా ఉడికిపోయింది. అలాగే అందులో ఒక 2 టమాటాస్ కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. టమాటాస్ కూడా వేసాక కొద్దిగా పసుపు, జింజర్ కూడా వేసేయండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్. నేనైతే జింజర్ అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకుంటాను. జింజర్ వేసాక కలిపేసేసుకోండి. మళ్ళీ టమాటా కూడా ఒక 5 మినిట్స్లో మగ్గిపోతూ ఉంది. ఇలా ఆల్మోస్ట్ టమాటా అయితే ఉడికిపోయింది. చూడండి, ఇలా టమాటా ఉడికాక అందులోనే నేనైతే ఏమంటారు మీరు ఆనియన్ లీవ్స్ అయితే వేసేసుకున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇది ఉల్లి ఆకులు అంటాము. ఉల్లి ఆకులు వేసేసుకున్నాక క్యాప్ పెట్టేసండి ఒక 5 మినిట్స్. చూడండి, ఒకసారి అయితే కలిపేసుకోండి. చూడండి, మనకి ఆల్మోస్ట్ 50% అయితే ఉడికింది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించేసేయండి. చూడండి, కర్రీ అనేది ఉడికిపోయింది. అందులోనే మనం ఇంతకుముందు చేసుకున్న ఎగ్ కూడా వేసేసుకొని కలపండి. ఇలా కలిపితే మనకు మొత్తం ఎగ్ కర్రీ అనేది మొత్తం కలిసిపోతుంది. ఇలా కలిపాక ఒక 5 మినిట్స్ ఉంచండి. 1 స్పూన్ కారం వేసేస్తాను. కారం వేసేసుకొని కలపండి. మీరు సాల్ట్ ఇంతకుముందుకు వేయకపోతే ఇప్పుడు కారంతో పాటుగా వేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఫస్టే వేసాను కదా సాల్ట్, ఇప్పుడైతే వేయట్లేదు. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోండి. గరం మసాలా వేసాక కలపండి. మీరు ఎవరైనా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.